హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుస్మా యూట్యూబ్ ఛానల్. ఆలు విత్ పన్నీర్ పరోటా చేస్తున్నాను. నేను ఒక హాఫ్ కేజీ ఆలు తీసుకొని బాయిల్ చేస్తున్నానండి. ఉడకబెడుతున్న వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసాను. ఆలు మంచిగా ఉడుకుతుందని కొంచెం పిండి తీసుకున్నాను. పిండి తీసుకొని దాంట్లో సాల్ట్ వేసి పిండి తడిపి పెట్టుకుంటున్నాను. ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానితే బాగుంటుందని ముందే తడుపుతున్నానండి. ఆయిల్ పొయ్యి మీద పెట్టాను. స్టవ్ మీద పెట్టి ఆలు అది ఉడుకుతుంటే పిండి దాడి పెట్టుకుంటే రెండు ఒకేసారి అయిపోతాయండి. ఇంట్లో ఆడవాళ్ళకి తొందరగా అయిపోతుంది పని. కర్రీసు, చపాతీలు అలగలగ తినని వాళ్ళు ఉంటారు కదా పిల్లలు, ఇలా చేసి పెట్టండి, బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసి కొంచెం దాని మీద ఏమన్నా కప్పి పెడితే కొంచెం నానుతుందండి పిండి, బాగుంటుంది. ఆలు బాయిల్ అయింది, పొట్టు తీసి దాన్ని తురిమి పెట్టుకోవాలండి. నేను పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను, కారం పొడి వేయట్లేదండి. కారం పొడితో కూడా బాగుంటుంది. ఈ ప్లేస్లో పచ్చిమిర్చి ప్లేస్లో కారం పొడి వేసుకోండి, పచ్చిమిర్చి తినని వాళ్ళు. సేమ్ ఇదే ప్రాసెస్, కానీ మిర్చికి మాత్రం పచ్చిమిర్చి పేస్ట్ వల్ల అది వేసుకోండి. పచ్చిమిర్చి సాల్ట్ కలిపి నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను. అది ఆలు ఉడికింది కదా, పొట్టు తీసి పెట్టి అది తురుముకొని ఇది తురుముతున్నానండి. పన్నీర్ కూడా తురుముతున్నాను. పన్నీరు ఆలు రెండు తురిమి పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి పేస్టు, ధనియా పౌడరు, సాల్టు, కొంచెం పసుపు, కొత్తిమీర, ఆనియన్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఆనియన్ వేయలేదు. ఆనియన్ వేస్తే కొంచెం మందంగా వస్తాయి ఈ పరోటాలు అని చెప్పి నేను వేయలేదండి. ఆనియన్ మీకు ఇష్టం ఉంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు. ఈ టైంలోనే సన్నగా కట్ చేసి వేసుకోండి ఆనియన్. ఆమ్చూర్ పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు. ఆమ్చూర్ పౌడర్ లేదని నేను నిమ్మకాయ పిండుకున్నాను. ఆమ్చూర్ పౌడర్, నిమ్మకాయ ఏదైనా పర్లేదు. సాల్ట్ వేయాలి. పచ్చిమిర్చి పేస్ట్ నేను రెండు స్పూన్లు వేసాను. పచ్చిమిర్చి వేస్తేనేమో పేస్ట్ వేసినప్పుడే సాల్ట్ వేసుకుంటే అయిపోతుంది. అల్లం ఎల్లిగడ్డ కూడా అప్పుడే మిక్సీకి వేసుకోవచ్చు ఒకటేసారి, పచ్చిమిర్చి పేస్ట్ వేసేవాళ్ళు. మొత్తం కలిపి లెమన్ పిండుతున్నాను నేను. మొత్తం కలిపి ఉండలు చేసి పెట్టుకోవాలండి. నేను రెండు టైప్లు చేసి చూపిస్తున్నాను. ఒకటేమో కవర్ మీద ఆయిల్ వేసి చేస్తున్నాను, ఇంకొకటేమో పొడిపిండి వేస్ట్ చేస్తారు కదండి, అలా చేస్తున్నాను. కవర్ మీద వేస్ట్ చేసిందేమో కొంచెం పతలగా వస్తుంది పరోటా, పొడిపిండి వేస్ట్ చేసేదేమో కొంచెం మందంగా వస్తుంది. నేను రెగ్యులర్గా అయితే కవర్ మీదనే చేస్తానండి. పొడిపిండి వేస్ట్ చేస్తేనేమో కొంచెం మందంగా ఉంటుందని ఇంట్లో ఇష్టపడరు మా ఇంట్లో. పిండి బాగా మంచిగా నానిందండి. చూడండి, నేను కొంచెం పిండి తీసుకున్నాను, ఎక్కువగా తీసుకోలేదు. ఉండలు కట్టి పెట్టుకొని అలా సేమ్ భక్షాలు చేసినట్టే అండి. భక్షాలు పోలేలు ఇలా చేసినట్టు చేయండి, చాలా తొందరగా అయిపోతుందండి పని కూడా. అలా చపాతీల కర్రతో పొడిపిండి వేసేస్తే చాలా టైం తీసుకుంటుంది. అది కాక స్టఫ్ కూడా బయటకు వచ్చేస్తుంది. అది పొడిపిండి వేసి చేస్తేనో పిండి పిండి ఉంటాయి, మనం చేసినాక కూడా చేతులకు అంటుతుంది, ఇది అదే అంటారు పిల్లలు. ఇలాగైతేనేమో ఏది ఉండదండి, చాలా మెత్తగా ఉంటాయండి పరోటాలు, బాగుంటుంది. నేను పచ్చిమిర్చి వేసాను, మీ ఇష్టం. అది పచ్చిమిర్చి వద్దు అనుకుంటే కారం పొడి వేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీకు ఇంకా ఏమైనా కావాలి, ఇంకా వెరైటీలు ఏమైనా, ఏం స్నాక్స్ కావాలా, కర్రీస్ కావాలా, ఇంకా ఏం వంటలు కావాలో చెప్పండి, కామెంట్ చేయండి. మీకు నచ్చినవి చేసి చూపిస్తాను. మీకైతే నేను చేసి పెట్టలేను కదండి, చేసి చూపిస్తా, మీరు ట్రై చేసుకొని తినండి. ఎంకరేజ్ చేయండి. కొత్తగా పెట్టుకున్నాను యూట్యూబ్ ఛానల్. ఒకటి రెడీ అయ్యింది, ఇప్పుడు పిండితో చేసి చూపిస్తున్నానండి. ఒట్టి పిండితో పిండి వేసి చూడండి ఎంత పిండి పడుతుందో చూడండి. అది నేను రెగ్యులర్గా చేసేదైతే కవర్ వేసే చేస్తానండి, ఇలా చేయను. చాలా మందంగా వస్తుంది ఇలా అయితే. స్టఫ్ నువ్వు ఎంత పిండి పెట్టినా స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది. కొంతమందికి అలవాటు, ఇలా చేస్తేనే తింటారు కొంతమంది. స్టఫ్ సైడ్కు స్టఫ్ బయటకు వచ్చింది చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు సపోర్ట్ చేస్తేనే మేము ముందుకు వెళ్తామండి. పాత వాళ్ళనే ఎంకరేజ్మెంట్ కాదు కదండి, కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి కదా.
ఎంకరేజ్ చేస్తేనే ఒకరిని చూసి ఒకరు వస్తుంటారండి. బయటికి వెళ్ళి జాబులు చేసేవాళ్ళు అందరు జాబులే చేయలేరు కదండి. జాబులు చేయని వాళ్ళు ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు. మీరు ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళకు కొంచెం బూస్ట్ ఆఫ్గా ఉంటుంది. అందుకొరకే ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. పరోటా రెడీ అయిపోయిందండి. అందరికీ తెలిసిన వంటలే అనుకోండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.